అంటే మీకు శ్రావ్య అంటే ఇష్టం లేదా? నాకు నా ఫస్ట్ వైఫ్ జ్యోతి అంటేనే ఇష్టం. తనంటేనే ప్రేమ. తనే నా ప్రాణం. మీ ప్రేమ నాకు తెలుసు దొరబాబు. రామరాజుకి నువ్వంటే చాలా ఇష్టం వర్ష. మరి నీకు రామరాజు అంటే ఇష్టమేనా? ఎందుకలా అడుగుతున్నారు? ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు. ఇప్పుడు నాకు జ్యోతి అంటే ఇష్టం, రామరాజుకి నువ్వంటే ఇష్టం. అలాగే నీకంటూ ఒక ఇష్టం ఉంటుంది కదా, ఆ ఇష్టం ఎవరు అని అడుగుతున్నాను. రామరాజు నిజానికి చాలా మంచివాడు. నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు. కానీ ఆ ప్రేమ నీ దగ్గర ఎక్స్ప్రెస్ చేయలేక సతమతమవుతున్నాడు. నీకు చెప్పడానికి ట్రై చేసి చెప్పలేకపోయాడంట కదా. దొరబాబు, నీకు ఇదంతా తెలుసంటే ఆ రోజు రామరాజు చేత మందు తాగించింది నువ్వేనన్నమాట. రామరాజు నిన్నెంత ప్రేమిస్తున్నాడు. తన లవ్ని యాక్సెప్ట్ చేయొచ్చు కదా. నువ్వు షాక్ అయ్యావని నాకు తెలుసు జ్యోతి. కావాలనే ఆ మాట అన్నాను. ఎందుకంటే నిన్ను జ్యోతి అని ప్రూవ్ చేయడానికి నాకు దొరికే ఏ ఛాన్స్ని నేను వదులుకోను. నీ మెడలో నేను కట్టిన తాళి నుంచుకొని నువ్వు మరొకరి ప్రేమని అంగీకరించలేవు. అందుకు నీ మనసు ఒప్పుకోదు. నువ్వెలాగైనా బయట పడాలన్నదే నా తాపత్రయం. అడిగిన దానికి సమాధానం చెప్పవేంటి వర్ష? నీకు రామరాజు అంటే ఇష్టం లేదా? నువ్వు కావాలని నన్ను ఇరికిస్తున్నావని నాకు అర్థమవుతోంది దొరబాబు. నాకు రామరాజు అంటే ఇష్టమే రాజు గారు. ఈ విషయం నాతో కాదు వర్ష, రామరాజుతో చెప్తే తర్వాత వాళ్ళు చేయాల్సింది చేస్తారు. ఏం చేస్తారు? పెళ్ళే కదా చేస్తారు. ఇలా మాట్లాడుతుందేంటి? నిజంగానే తన వర్షనా? కారపండి. ఎందుకు? ఇల్లొచ్చింది, కారపండి. నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ రాజీవ్ గారు. హెల్త్ జాగ్రత్త. టైంకి మెడిసిన్స్ వేసుకో. అలాగే. రామరాజు ప్రేమని నువ్వు ఒప్పుకోవడాన్ని బట్టే నువ్వు నా జ్యోతివా కాదా అని నేను డిసైడ్ అవుతాను. చాలా రోజుల తర్వాత నేను దొరబాబుకి అంత దగ్గరగా ఉన్నాను. మేడం, ఇంజెక్షన్ చేయడం అయిపోయింది. రామరాజు నిన్నెంత ప్రేమిస్తున్నాడు. తన లవ్ని యాక్సెప్ట్ చేయొచ్చు కదా. ఇక్కడికి వచ్చింది వర్ష చివరి కోరిక తీర్చడం కోసం. ఒక పక్కన నేను జ్యోతినా కాదా అని తెలుసుకోవటం కోసం దొరబాబు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. నేను బయటపడకపోయేసరికి చివరి ప్రయత్నంగా నాకు రామరాజుకి పెళ్లి టాపికే తెస్తున్నాడు. ఇది కూడా నేను జ్యోతిని అని బయట పెట్టడానికి అని నాకు అర్థం అవుతుంది.
ఇంకో పక్క రామరాజు వర్షన్ ప్రేమిస్తూ రోజు రోజుకి ఆశలు పెంచుకుంటున్నాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? దొరబాబు కట్టిన తాళి నా మెడలో ఉంది. తన మీద ప్రేమ నా గుండెల్లో ఉంది. ఎలా నేను రామరాజుతో తాళి కట్టించుకోగలను? అప్పుడైనా నేను జ్యోతిని బయటపడాల్సిందేగా. నేను వర్షని కాదు అని తెలియకముందే ఈ రిజిస్ట్రేషన్ పని పూర్తి కావాలి. ఏం చేస్తే ఆ పని పూర్తవుతుంది?